దేశంలోని మేధావులంతా వెనుక బెంచిల్లోనే కనిపిస్తారు అన్నారు మన అబ్దుల్ కలాం గారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్, రిచర్డ్ బ్రాన్సన్ మరియు స్టీవ్ జాబ్స్ ను అందరూ బ్యాక్ బెంచర్స్ అనేవారు. ప్రపంచం మొత్తం తెలుసు వాళ్ళు ఏం సాధించారో. ఇప్పుడు ఒక సినిమా తీసి అర్థం పర్థం లేని చర్చ తీసుకొస్తున్నారు. అంటే మనం చదువుకోలేదా, విజయాలు సాధించలేదా? ఇప్పుడు ఈ చర్చతో విద్యార్థులను, టీచర్లను అవహేళన చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆలోచించండి. ఇంట్లో మనం మన పిల్లలు అరగంట టీవీని సరిగ్గా కూర్చొని చూడకపోతేనే, నాన్న సరిగ్గా స్ట్రైట్గా కూర్చొని చూడు, మెడ నొప్పి, కళ్ళ సమస్యలు వస్తాయి అని చెబుతాం కదా. మరి 10 గంటల సమయం గడిపే స్కూల్లో పిల్లలు ఎలా కూర్చోవాలి, ఏ విధంగా చూడాలి? ఈ సెమీ సర్కిల్ లేదా యూ షేప్ విధానంలోని లోపాలను ప్రాక్టికల్గా చూద్దామా? నిత్యశ్రీ, నీకు బోర్డు కనపడుతుందా? ఇప్పుడు బోర్డు ఎటుందిరా? మరి నువ్వు ఎలా రాసుకుంటావు? ఇప్పుడు బోర్డు మీద ఉన్నాయి, తిరుగు. ఎట్లా తిరిగి రాసుకుంటావు? తిరుగు. చూడు, అది బోర్డు చూడు. సెమీ సర్కిల్ విధానంలో కూర్చోవడం వల్ల బోర్డు స్పష్టంగా కనిపించదు. వారు మెడ తిప్పి చూడాల్సి రావడం వల్ల మెడ, వెన్నునొప్పులు వచ్చే ప్రమాదము ఉంది. చాలామంది విద్యార్థులకు బోర్డు డైరెక్ట్గా కనిపించకపోవడం వల్ల దృష్టిలోపం వచ్చే ప్రమాదము ఉంది. రూమ్ మధ్యలో ఫ్యాన్ ఉండడం వల్ల రూమ్ అంతా గాలి సరిగా అందక పిల్లలకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి శ్వాస సమస్యలు వస్తాయి. అందులో దక్షిణ భారతదేశం అసలే వేడి వాతావరణం. అయినా వాతావరణం చల్లగా ఉన్నా ఈ కూర్చునే విధానంలోనే లోపం ఉంది. విద్యార్థులు అందరూ ముఖాముఖిగా కూర్చోవడం వల్ల టీచర్ చెప్పే పాఠంపై దృష్టి పెట్టలేరు. చూడు ఒకసారి, నువ్వు ఇట్లా రాస్తే మరి నెక్ పెయిన్ రాదా నీకు? ఇటు తిరిగితే మెడ నొప్పి వస్తుందా? నువ్వు ఎలా కూర్చుంటావు? కూర్చో, కూర్చో. నీ పోస్టర్ చూపి. ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. నువ్వు రాయి నాన్న. ఇది అమ్మాయి కూర్చునే విధానం చూడండి. ప్రస్తుతం మన స్కూళ్ళలో ఉన్న సీటింగ్ విధానంలో విద్యార్థికి బోర్డు, టీచర్పై మాత్రమే దృష్టి ఉంటుంది. ఎలాంటి శారీరక సమస్యలు వచ్చే అవకాశమే లేదు. టీచర్కి స్కూల్లో ఉన్న విద్యార్థులు అందరూ సమానమే. మరి మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా?